ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా, ఒక కుటుంబాన్ని దేవుడు గొప్ప కుటుంబంగా దేవుడు అంతకంతకు డెవలప్ చేయాలి అంటే ఈయన ఏం చేశాడు ఆశీర్వాదం పొందుకోవడానికి అంటే, అక్కడ వాక్యం అంటది, ఇశ్రాయేలీయుల యొక్క చర్యలను ఈయన వెంబడించలేదు, సపరేట్ అయిపోయాడు. మీరు అనొచ్చు, ఈయన ఎవరు, ఇజ్రాయేలీ కదా, వాళ్ళతో పాటు ఈయన ఎందుకు ఏకీభవించలేదని. ఆ కాలములో ఇశ్రాయేలీయులందరూ కూడా రెండు గుంపులుగా విడిపోయారు. ఎన్ని గుంపులుగా? రెండు గుంపులుగా. యూదా ప్రజలందరూ ఒకవైపు, ఇశ్రాయేలీయులందరూ ఒకవైపు. ఇశ్రాయేలీల్లోనే గోత్రాలు మారిపోయాయి అన్నమాట. యూదా వాళ్ళందరూ కూడా ఒకవైపు వచ్చేసారు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకవైపు వచ్చారు. ఈ యూదా వారితో ఈ మిగతా గోత్రాల్లో కొన్ని గోత్రాలు వచ్చి జాయిన్ అయ్యాయి. బెన్యామీను గోత్రమని మిగతా వాళ్ళు కూడా వచ్చి ఈ యూదా వాళ్ళతో ఏకమయ్యారు. వీళ్ళంతా ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. రెండు రాజ్యాలు అయ్యాయి. వీళ్ళకేమో రాజుగా యెహోషాపాతు ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా మరొక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఈ యూదా ప్రజలకు రాజుగా ఉన్నటువంటి ఈయన ఇశ్రాయేలీయుల చర్యలను వెంబడించలేదు అని రాయబడి ఉంది. ఎవరి చర్యలను? ఇశ్రాయేలీయుల చర్యలు. ఎందుకు అంటే, వీళ్ళేమో దేవుడు కావాలా అంటారు యూదులందరూ కూడా. దీనిలోకి వచ్చిన వాళ్ళందరికీ ఏ పేరు వచ్చింది? ఏ గోత్రమైనా కానీ వీళ్ళలో కలిసేసరికి ఏమొచ్చింది? యూదా గోత్రం అన్న పేరు వచ్చి, యూదులు అన్న మాట వచ్చేసింది. మొర్దెకై కూడా బెన్యామీను గోత్రంలో పుట్టిన యూదుడు. పౌలు గారు కూడా బెన్యామీను గోత్రంలో పుట్టిన యూదుడు. వీళ్ళకు యూదుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, యూదుల్లో ఉన్నారు వీళ్ళంతా ఒకవైపు వచ్చేసారు. ఇశ్రాయేలీయులందరూ, వీళ్ళలో కలవని వాళ్ళందరూ వీళ్ళు దేవుని పిల్లలే, కానీ వీళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళకేం కావాలా? మాకు దేవుడు కావాలా, దయ్యం కావాలా. వీళ్ళేం కోరుకుంటారు? దేవుడు కావాలా, దయ్యం కావాలా. వీళ్ళు మాత్రం మాకు దేవుడు తప్ప ఏమీ వద్దు. రెండుగా విడిపోయారు కదా. ఈ రాజు యెహోషాపాతు రాజు దేవుని పిల్లలు, అంటే దేవుని వైపు ఉండే యూదుల రాజు. ఈయన వీళ్ళ చర్యలను వెంబడించలేదు అని రాయబడి ఉంది. రాజు అయిన తర్వాత రాజు అందరినీ కూడా ప్రేమించాలి, అందరినీ కూడా గౌరవించాలి, అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి అంటారు. కానీ ఈ రాజు యెహోషాపాతు తన రాజ్యం వరకు అందరినీ ఒకేలా చూశాడు. పక్క రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీయులలో వాళ్ళ చేసే పనులను మాత్రం ఈయన వెంబడించకుండా, అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. తన మనస్సును దేవుని మార్గాల మీదే ఉండేటట్లుగా దృఢపరుచుకున్నాడట. అంటే పక్క దేశపు రాజు ఈయనకు ఆఫర్లు ఇస్తున్నాడు. హలో, మీరు క్రిస్టియన్సే, మేము, చెప్పండి, మీరు క్రిస్టియన్సే, మేము. చాలామంది అప్పుడప్పుడు మీకు ఆఫర్స్ ఇస్తుంటారు. మీది చర్చినే, మాది చర్చినే అవ్వచ్చు. మీరు క్రిస్టియన్సే, మేము క్రిస్టియన్సే అవ్వచ్చు. మీరు యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, మేము యేసుప్రభుని ఆరాధిస్తున్నాం అవ్వచ్చు. కానీ మీరు ఆయన ఆజ్ఞల్ని పాటించరు, మేము పాటిస్తున్నాం. మీకు ఆయన అంటే భయం లేదు, మాకు భయం ఉంది. మీకు ఆయన అంటే గౌరవం లేదు, మాకు గౌరవం ఉంది. వాళ్ళు నన్ను చాలా ప్రేరేపించుంటారు. యెహోషాపాతు రాజా, నువ్వెవరో కాదు, మా మేనత్తకు ఏలిడిచిన బంధువు, నువ్వు మావాడివే, కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాతో పాటే మనస్సును కదిలిస్తూ ఉంటారు. అంతా ఒక తల్లి పిల్లలే కదా వీళ్ళందరూ, వాళ్ళు వీళ్ళు కూడా. కానీ ఈయన మనస్సు వీళ్ళతో కలిసిందా?
ఈయన మనస్సు వీళ్ళతో ఏకమైందా? ఎందుకని ఏకం అవ్వలేదు అంటే తనకు తెలుసు, నన్ను దేవుడు గొప్పవాడిగా చేశాడు, నేను వీళ్ళతో కలవకూడదు. బంధువులే కావచ్చు, మందిరాలు ఉండొచ్చు, బంధువులే కావచ్చు, చర్చిలు నడపచ్చు, బంధువులే కావచ్చు, ప్రార్థనలకు వెళ్ళొచ్చు, కానీ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే అలాంటి వ్యక్తుల చర్యలతో మనం కలవకూడదు. వాళ్ళు 10 మందికి కనపడేటట్టు బహిరంగ ప్రార్థనలు ఎన్నైనా చేయొచ్చు, ఎంతమందికైనా భోజనాలు పెట్టొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఏ ఎండక గొడుగు పట్టేటట్టయితే పొరపాటున కలవకూడదు. నిజమండి, అదే రహస్యం. ఇశ్రాయేలీల చర్య అంటే అర్థం వాళ్ళు డైలీ చేసే వాళ్ళ పని, దినచర్య అంటాం. ఏంటి నీ దినచర్య అని మనల్ని అడిగితే, చిన్నప్పుడు స్కూల్లో అడిగేటోళ్ళు, ఏంటి నీ దినచర్య అంటే ఏం చెప్తారు? పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గుటగుట పాలు తాగాలి, స్నానం బాగా చెయ్యాలి. తర్వాత ఏంటయ్యా నీ దినచర్య అంటే, ముందు నన్ను నేను రెడీ చేసుకోవాలా, బుక్కులు తగిలించుకోవాలా, స్కూల్కి పోవాలని చిన్నప్పుడు చెప్పేటోళ్ళు కదా. ఇశ్రాయేల్ దినచర్య ఏంటి? రోజు వాళ్ళు కూడా పళ్ళు తోముతారు, తిండి తింటారు, అన్నీ చేస్తారు, మందిరానికి వెళ్తారు, మళ్ళీ ఆడపోయి కొట్టి పెట్టుకొని వచ్చేసి అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తారు. అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. గుట్ట 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 తాగుతారు, బైబిల్ వచ్చి చదువుతారు, ఫుల్గా తాగుతారు, పైన నిలబడి వాక్యం చెప్తారు. వ్యభిచారపు కొంపల్లో తిరుగుతారు, ఈడొచ్చి నిలబడి మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళతో మనం కలవచ్చా? ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే, ఒక వ్యక్తి గొప్పవాడిగా మారాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ చర్యను ఇతను వెంబడించకుండా దేవుని ఆజ్ఞలు మాత్రమే పాటించాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.